హలో అండి, అందరికీ నమస్తే. మార్చి నెలలో వచ్చే పండుగలేంటో, ముఖ్యమైన రోజులేంటో, అవి ఏ రోజుల్లో ఏ తిథుల్లో వస్తున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మార్చి 3వ తేదీ పుత్ర గణపతి వ్రతం. మార్చి 6వ తేదీ శ్రీ గురు రాఘవేంద్ర జయంతి. మార్చి 8వ తేదీ యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం. మార్చి 9వ తేదీ తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలు ప్రారంభం. మార్చి 10వ తేదీ అమలక ఏకాదశి. మార్చి 11వ తేదీ ప్రదోష వ్రతం, అలాగే ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం. మార్చి 12వ తేదీ అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం. మార్చి 13వ తేదీ తిరుమల శ్రీవారి తెప్పోత్సవం సమాప్తం మరియు మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం. మార్చి 14వ తేదీ పాల్గొన పూర్ణిమ, హోలీ, లక్ష్మీ జయంతి. మార్చి 17వ తేదీ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి కళ్యాణం. మార్చి 18వ తేదీ అంగారక సంకష్టహర చతుర్థి. ఎవరైతే మొదటిసారి సంకష్టహర చతుర్థి చేయాలనుకుంటారో వారు ఈ అంగారక సంకష్టహర చతుర్థి రోజు ప్రారంభిస్తే చాలా మంచిది. మంగళవారం సంకష్టహర చతుర్థి రెండు కలిసి వస్తే దానినే అంగారక సంకష్టహర చతుర్థి అంటారు. ఇలా కలిసి రావడం చాలా విశేషం. సో ఎవరైనా ప్రారంభించాలనుకుంటే ఈ మార్చి నెలలో 18వ తేదీ అంగారక సంకష్టహర చతుర్థి వస్తుంది. ఆ రోజున ప్రారంభించండి, విశేషమైన ఫలితం కలుగుతుంది. ఈ రోజున అంగారక సంకష్టహర చతుర్థితో పాటు శుక్రమాడ్యమి ప్రారంభం. మార్చి 25వ తేదీ పాపమోచన ఏకాదశి. మార్చి 27వ తేదీ మాస శివరాత్రి. మార్చి 28వ తేదీ శుక్రమౌఢ్యమి సమాప్తం. మార్చి 29వ తేదీ పాల్గొన అమావాస్య, దీన్నే కొత్త అమావాస్య అంటారు. మార్చి 30వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది. ఈరోజు మనకు కొత్త పంచాంగం వస్తుంది. సో అందరూ పంచాంగ శ్రవణం తప్పకుండా చేయండి. ఈ రోజు నుండే మనకు వసంత నవరాత్రులు కూడా ప్రారంభమవుతాయి. లలితాదేవిని అలాగే శ్రీరాముణ్ణి ఇద్దరిని ఈ రోజు నుంచి 9 రోజులు పూజిస్తారు. వీటినే లలితా నవరాత్రులని కూడా అంటారు. సో ఇదండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.